బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్నారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్కు వ్యతిరేకంగా ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్నారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ చేసినందుకు వ్యతిరేకంగా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ కార్యాలయం, అలాగే సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఇలా ఛార్జ్షీట్ నమోదు చేసినందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. ప్రస్తుతం ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలంతా ర్యాలీగా వెళ్లనున్నారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యాలయం, అలాగే సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలకు పిలుపునిచ్చింది. ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలంతా నిరసనలు తెలుపుతున్నారు. విజువల్స్ లో చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా కూడా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. నిరసనలకి కారణం చూడగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఈ ఛార్జ్షీట్ ను వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యాలయం, అలాగే సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు పట్టుకొని వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలంతా ర్యాలీగా వెళ్తారు. అయితే ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఛార్జ్షీట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను చేర్చడం పట్ల వీరందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రజెంట్ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. प्रतिशत क्या है सफलता का?
आप उसका पूरा डिटेल निकाल के देख लीजिए, आपको समझ में आएगा कि ईडी के जरिए किस तरह से विपक्ष को डराने की कोशिश, छवि नहीं खराब कर पाएंगे। जिनकी खुद की छवि खराब हो वो गांधी परिवार की छवि नहीं खराब कर पाएंगे। हम प्रोटेस्ट कर रहे हैं, हम सड़क पर हैं, हम लड़ेंगे। ఏఐసీసీ కార్యాలయం నుంచి నిరసనగా ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైతే గతంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని పలుమార్లు విచారించినప్పటికీ ఛార్జ్షీట్లో మాత్రం తొలిసారి పేరును తీసుకుని వచ్చారు. అసలు ఎటువంటి నిధులకు సంబంధించి దుర్వినియోగం జరగలేదు, కానీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ మొత్తం ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయం వద్ద మరొక సోనియా గాంధీ నివాసం వద్ద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ఉన్నారు. మొత్తంగా అక్కడ కార్యకర్తలు ఈడీకి సంబంధించిన ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలియజేస్తూ, అంటే కేంద్ర ప్రభుత్వం కనుసనల్లో దర్యాప్తు సంస్థలు నడుచుకుంటున్నాయనేది ప్రధానంగా ఇక్కడ వారు ఈ ప్లకార్డుల ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే గాంధీ పరివార్ను వారందరూ కూడా కావాలని ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారని కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఏజేఎల్ విరాళాలకు సంబంధించి కార్యాలయాల వద్ద అలాగే కాంగ్రెస్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేసేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూస్తుంటే ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఇక్కడికి చేరుకుని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే గతంలో ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఆస్తులకు సంబంధించి జప్తు చేస్తామని గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎవరైతే ఆ ఆస్తులు వారందరూ అక్కడ నుంచి ఖాళీ చేయాలి. ప్రజెంట్ ఎవరైతే ఆస్తులను వినియోగించుకుంటున్నారో ఆ ఆస్తులకు సంబంధించి అద్దెలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకే చెల్లించాలి అనేది కూడా ప్రధానంగా ఈడీ తెలియజేసింది. దానిలో భాగంగానే నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో 25వ తేదీన ఈ ఛార్జ్షీట్ను కాగ్నిజెన్స్లోకి, అంటే పరిగణలోకి తీసుకుంటామా లేదా, దీనిపై విచారిస్తామా లేదా అనేది కూడా ఈ రౌజని కోర్టు న్యాయమూర్తి 25వ తేదీన తెలపనున్నారు. ఇటు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం, అందులోనూ హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడున్న మలినా డ్రింక్ ఆరోపణలో కాంగ్రెస్ విచారణకు పిలిచిన మరి కాసేపట్లోనే ఇటు ఛార్జ్షీట్కి సంబంధించి సోనియా, రాహుల్ గాంధీకి సంబంధించిన ఛార్జ్షీట్లకు సంబంధించి ఇక్కడ వెలుగులోకి రావడం పట్ల కూడా అందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కావాలనే గాంధీ ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా వ్యవహరిస్తుంది. ఈ దర్యాప్తు సంస్థలను వినియోగించి ప్రధాని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశం సంబంధించి వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఇది కావాలనే గాంధీ ఫ్యామిలీని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేసే విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ తీరుకు వ్యతిరేకంగా కూడా అందరూ నిరసన తెలియజేస్తున్నారు. ఇటు దేశవ్యాప్తంగాను ఇటు ఈడీ కార్యాలయాల వద్ద కూడా ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏఐసీసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. దీనితో పాటు ఇటు మధ్యాహ్నం యూత్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద కూడా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించబోతున్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వారిని అడిగి వారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో వారి పేరును ప్రస్తావించడం పట్ల వారు ఏమంటారు వారి మాటలు తెలుసుకుందాం. जी बोलिए, ये नेशनल हेराल्ड केस में चार्जशीट में राहुल गांधी और सोनिया गांधी का नाम लिखा, आप क्या बोलना चाहते हैं इसके बारे में? बोलना क्या चाहते हैं, ज़बरदस्ती ये तो बहुत दिन से चल रहा है। कोर्ट से उनको जमानत सुप्रीम कोर्ट से मिली हुई है, केस प्रोसीडिंग है। ज़रा ये दिखाना चाहते हैं कि हम वो हैं, अपनी तानाशाही चला रहे हैं। हम कार्यकर्ता आए हैं विरोध करने, आज तो सिंबॉलिक विरोध है, उसके बाद सड़कों पर जितने भी जोश से होगा हम इसका विरोध करेंगे। जहाँ तक कानूनी कार्रवाई है वो वकील लोग करेंगे। और एक बात है, ये प्रियंका गांधी वाड्रा का हस्बैंड रॉबर्ट वाड्रा को भी ईडी ने नोटिस दिया। सेपरेट केस, दैट इज ए सेपरेट केस।
लैंड का है, वो क्या है क्या नहीं, ही नो बेटर, बट एज ए पॉलिटिकल वर्कर वी आर स्टैंड फॉर सोनिया गांधी एंड राहुल गांधी एंड वी विल फाइट ऑन रोड्स एज वेल एज इन कोर्ट्स. మొత్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ కోసం మేము ఫైట్ చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విరాళాలకు సంబంధించి అనేక మంది దీనికి సంబంధించి విరాళాలు ఇచ్చారు. ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఏజేఎల్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి సంబంధించి ఒక న్యూస్ పత్రికకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి స్వాధీన కంపెనీ దానిలో యంగ్ ఇండియా కంపెనీ గాంధీ ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించిన అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానికి సంబంధించి ఆస్తులను జప్తు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2000 కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. దాంట్లో ప్రజెంట్ 660 కోట్లకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేశారు. ఏదైతే ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే అక్కడ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఆ కార్యాలయాలకు అందించారు. ఏదైతే అక్కడ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలని ఆ కార్యాలయాల్లో నివాసం ఉంటున్నా కానీ వారి పరిధిలో ఉన్న కార్యాలయాలకు సంబంధించి అద్దెకుంటున్న వారందరికీ సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు కూడా త్వరలో నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మరొక ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా రౌజనీ కోర్టులో ఈ నెల 25వ తేదీన రౌజనీ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.